ఇదంతా నా కళ. యమధర్మరాజు ఎలా అయినా ఆ చిన్ముద్రికను తీసుకునే ప్రయత్నం చేస్తారు. అది జరగనివ్వకూడదు. ఎలా అయినా ఆపాలి. ఆగండి. ఏమైంది బాలిక? దిష్టి నేను తీస్తాను రాజుగారు. నువ్వు తీయడమేమిటి? పూజ చేసినది మేము కదా, మేమే తీయవలను. అవును కావేరి, పూజ చేసింది ఆయనే కాబట్టి దిష్టి కూడా ఆయనే తీయాలి. దిష్టి ఆడవాళ్లు తీస్తే బాగుంటుంది కదా. అలా అయితే నేను గాని దేవిగారు కాని తీస్తాం. అలా ప్రతి దాంట్లో దూరతావేంటి? కావేరి, పూజ చేసింది ఆయన కదా, దిష్టి కూడా ఆయనే తీ. నీవు నాకేం అభ్యంతరం లేదండి. కానీ ఆయన బ్రహ్మజ్ఞాని అని, దైవాంశ సంభూతుడు అని, తనకి గురువు దైవం అన్నీ ఆయనే అని చిన్నత్తయ్య చెప్పారు కదా. నేను చెప్పడమేంటి? నిజంగానే ఆయన దైవం. మరి అలాంటి ఆయన అత్తయ్య కాళ్ళు పట్టుకోవడం కరెక్టేనా? ఇప్పటికే ఆయన్ని అనుమానించి అవమానించారు. నానా మాటలు అన్నారు కూడా. ఇప్పుడు ఇలా చేయించడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నిజమే, అష్టదిక్పాలకుల్లో ఒకరు, మృత్యువుకు అధిదేవతైన నా భర్త ఇప్పటికీ ఈ నీచ మానవుల చేత చాలాసార్లు అవమానించబడ్డారు. ఇక ఇప్పుడు ఈ కాళ్లు పట్టడం కూడా చెయ్యాలా? సరే రాజుగారు, మీరే దిష్టి తీయండి. వద్దు, ఆ దిష్టి కావేరినే తీనివ్వండి. ఇవ్వండి రాజుగారు. సోదరి, పైకి లేవు.